హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? సో తిరుపతికి వచ్చే ముందు హెవీ వర్క్ వల్ల, వచ్చిన తర్వాత నెగ్లిజెన్స్ వల్ల, మొత్తానికి ఇక్కడున్న హార్డ్ వాటర్ వల్ల 3 రీజన్స్కి నా స్కిన్ చాలా పాడైపోయింది. ఇంట్లోనే హోమ్మేడ్ స్కిన్ కేర్ స్టార్ట్ చేశాను. తర్వాత ఏం చేశాను అనేది డెఫినెట్లీ మీకు చూపిస్తాను. దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉందా లేదా అనేది చూసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇవాల్టి వ్లాగ్లో నేను ఏమేమి చేస్తున్నానో మీకు చూపిస్తాను, వచ్చేసేయండి. ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్ కోసము మినపప్పు, అలాగే కొన్ని సోయాబీన్స్ యాడ్ చేశాను. ఎందుకు ఏంటనేది రెసిపీ చూపించేటప్పుడు మీకు అన్ని డీటెయిల్స్ చెప్తాను. అండ్ ఇది వచ్చి నా కోసం మార్నింగ్ ఆయిల్ ఫ్రీగా బ్రేక్ఫాస్ట్ తినాలి, కడుపు నిండా తినాలి అని అనుకునేదానికి ఓట్ మీల్ చాలామంది ఈ రోజుల్లో ఫాలో చేస్తున్నారు కదా. అబ్బా, ఏమి వండకుండా అలాంటి పచ్చి పచ్చి ఏం తింటాం అనే కాన్సెప్ట్లో నేను ఎక్కువ ప్రిపేర్ చేయను. బట్ ఎందుకు ఈసారి చేసుకోవాలనిపించి ఈరోజు చేసి, అన్నం టైంకి కూడా రైస్ బదులుగా ఇదేంటి జొన్నలు నానబెట్టాను, జొన్న అన్నం చేసుకుందామని. అండ్ ఏమైనా మధ్యలో తినాలి అనిపించినప్పుడు కొంచెం క్రంచీగా ఉంటాయని చెప్పేసి పల్లీలు కూడా నానబెట్టా. సో ఇదంతా ఏంటంటే ఒకరోజు ముందు రోజు నైట్ ఆల్మోస్ట్ ఒక అరగంట పడుతుంది మనకు టైము. సో అవన్నీ చేసుకుంటేనే నెక్స్ట్ డే మనం అనుకున్నట్టు వెల్ ప్లాన్డ్గా తినగలుగుతాం. లేదంటే రొటీన్గా వండే అన్నం కూర జస్ట్ ఏది ఉంటే అది బ్రేక్ఫాస్ట్ చేసుకుని తినేయడమే. అండ్ ముందు రోజు, నిన్న కాకుండా ముందు రోజు కాకరకాయ ఫ్రై చేశాను ఎయిర్ ఫ్రైయర్లో, చాలా బాగా వచ్చింది. సో మళ్ళీ తెమ్మని చెప్పాను మా హస్బెండ్కి. నెక్స్ట్ టైం తెచ్చినప్పుడు డెఫినెట్గా రెసిపీ షేర్ చేస్తాను. ఇప్పుడు పరిస్థితి కిచెన్ అయితే అట్లా ఉంది. అండ్ ఈ రెసిపీ దగ్గరికి వచ్చేసేద్దాము. ఇది నైట్ అంతా నానపెట్టి ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి మనము. కొంచెం ఫ్లేకీగా అంటే కొంచెం గట్టితనంగా అనిపించింది, కాస్త కుక్ చేసుకొని సోక్ చేసుకుంటే బెస్ట్ ఏమో. సో ఇవి నేను ట్రయల్స్ వేస్తూ మంచి వర్షన్ ఎట్లా తింటే మంచిది, ఆరోగ్యానికి పాడవకుండా అనేవి డెఫినెట్గా మీతో చెప్తాను. పాలల్లో ఓట్స్ వేసాను. అంటే ఇన్స్టంట్ ఓట్స్ అయితే సరిపోతుందేమో. ఇవేంటంటే రోల్డ్ ఓట్స్, కొంచెం వాటికంటే కాస్త టైం పట్టిద్ది అనమాట. సో వాటిలో ఒక అంజీరా ముక్కలు కట్ చేసి వేసాను, కొన్ని జీడిపప్పులు వేసాను. అండ్ ఈ సన్ఫ్లవర్, మెలాను అండ్ అబ్బా ఎప్పుడూ ఒక సీడ్ మర్చిపోతూ ఉంటాను. సన్ఫ్లవర్, మెలాను అండ్ పంప్కిన్, ఈ 3 సీడ్స్తో పాటుగా కొన్ని పిస్తా కూడా కలిసి ఉన్నాయి. అవన్నీ సపరేట్గా ఒక గ్లాస్లో నైటే విడిగా నానపెట్టి అవి తీసేసి వాటర్ ఇప్పుడు ఇందులో కలిపేసుకుంటున్నాను. అండ్ బాదం విడిగా నానపెడతాను, అది కూడా ఇందులో వేసేయచ్చు. బట్ బాదం ఏంటంటే ఈ రోజుల్లో అన్నీ మనకి కల్తీ తెలుస్తున్నాయి కదండి. లైక్ ఏ వస్తువు ఏ రంగులో ఉండాలో అది ఉండకపోయినా అలా ఉండడం కోసం అవసరమైనవి యాడ్ చేస్తున్నారు. ఒక్కొక్కసారి దాని న్యాచురల్ కలర్ కంటే కూడా కొంచెం ఎక్కువ కలర్ వస్తూ ఉంటుంది. సో అది ఏంటో మనకు తెలియదు. ఇవి తెల్లటి గింజలు ఏంటంటే ఆ రంగు పీల్ చేసుకుని మళ్ళీ అనవసరంగా ఇవి డ్యామేజ్ అవుతాయని చెప్పేసి వేటికి అవే నానపెడతాను. ఆ వాటర్ తీసేసి, బాదం తోలు తీసి, ఈ నట్స్లోని వాటర్ తీసేసి ఆ నట్స్ని, పిస్తా మీద కూడా పైన తోలు వస్తుంది, నేను అన్సాల్టెడ్ తీసుకుంటా, సాల్ట్ లేనటువంటి నార్మల్వి, అవి కూడా ఇందులో వేసేసుకుని కలిపేసుకున్నాను అనమాట. ఈ జొన్నలు ఏంటంటే బాగా నానుంటాయి కాబట్టి మనం వండుకోవాలి అనుకున్నప్పుడు ఆ వాటర్ తీసేసి 2 సార్లు కడిగేసి జస్ట్ పొడిగా మిక్సీలో పట్టేస్తే బరకగా మనకి పిండిలాగా రవ్వలాగా వస్తుంది. అది కుక్ చేసుకుంటాను. అంటే ఇక అన్నం బదులుగా అది తింటాను. ఎప్పుడైనా ఒకసారి చేసుకోవాలనిపించినప్పుడు అలా చేసుకుంటాను, డైలీ తినబుద్ధి కాదు కదా. సో స్నాక్స్ టైంలో పల్లీలు తినొచ్చు అని చెప్పేసి నానపెట్టాను. సో ఇదంతా నైట్ టైం చేసుకున్నాను కాబట్టి నాకు మార్నింగ్కి ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. అండ్ ఇందాక మీకు చూపించినటువంటి మినప్పప్పు, దాంట్లో కొన్ని ఒక స్పూన్ అన్ని సోయాబీన్స్ వేసాను. అవి కడిగేసేసి గ్రైండ్ చేసేసాను. చేసిన తర్వాత ఒక చిన్న గ్లాస్ అంతా, అంటే 1/2 కప్ అనుకోండి, ఇది ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా, అది కడిగేసేసి ఈ గ్రైండ్ చేసిన మినపప్పు పిండిలో అది వేసేసి ఉప్పు వేసేసి కలిపి పక్కన పెట్టేసాను. అండ్ వంట ఇటు అవుతుంది కాబట్టి రైస్ కుక్కర్లో పెట్టేటప్పుడు గిన్నె మీద పెట్టే ప్లేస్ వేస్ట్ చేయకుండా, ఒకటి ఎక్కువ లేదు, జస్ట్ ఒక చిన్న స్వీట్ పొటాటో, మనకి ఫిల్లింగ్గా ఉంటుంది, విటమిన్ ఏ ఎక్కువ వస్తుంది. ఫిల్లింగ్ అంటే తిన్నది కొంచెం మనకి హెవీగా కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది, చాలా మంచిది. కాకపోతే ఇక్కడ ఏంటంటే నేను పెడితే పై వరకు వచ్చేసి మూత గుంటగా లేదు, పై వరకు ఉంది కదా, సో ఇది తగులుతుంది, అందుకని సైడ్కి పెట్టేశాను. స్టీమ్కి మంచిగా ఉడికిపోతుంది, మనకేంటంటే టైం సేవ్ అవుతుంది. మళ్ళీ ఇంకో గిన్నెలో ఎక్కడో సపరేట్గా బాయిలర్లో కాకుండా ఇలా ట్రై చేశారనుకోండి, పర్ఫెక్ట్గా అయిపోతుంది. అండ్ మొన్న మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు ఇండస్ వ్యాలీలో తీసుకున్న ఒక కడాయి కొంచెం గుంటగా ఉంటుంది అది. సో అది కొద్దిగా ఆలూ ఫ్రై స్టిక్ అయినట్టు అనిపించిందండి అని అన్నారు. సో నేను ఇది అందుకే చూపిస్తున్నాను అనమాట. అది కాస్త మనం గ్రేవీ కర్రీస్కి బాగుంటుంది, మీరు చూపించినటువంటి బౌలు. ఇప్పుడు నేను చూపించిన ఈ కడాయి మీకు కుదిరితే నేను ఈరోజు ఈ వీడియోలో వాడినవన్నీ వ్యూ ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను, లేదంటే డిస్క్రిప్షన్లో చూడండి, లింక్స్ ఉంటాయి. సో అవేంటంటే
ఇది కడాయి చిన్నగా ఉంటుంది. చాలా మందంగా ఉంటుంది. మోస్ట్‌లీ మనకు నాన్ స్టిక్కీగా ఉంటుంది. మనం గారెలు అలా వేసుకోవాలనుకున్నా కూడా అసలు అతుక్కోకుండా బాగొస్తుంది. ఇంతకుముందు నా దగ్గర ఉన్న స్టీల్ కడాయిలో నేను ఎప్పుడన్నా గారెలు వేస్తే ఇట్లా అతుక్కుపోయి ప్యాచ్ లాగా వచ్చేదనమాట. గారెలు లుక్ అనిపించేవి కాదు. సో ఇది బావుంది. నాకు పర్సనల్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేశారు. మీరు యూజ్ చేసేదే వాడానండి. ఇట్లా స్టిక్ అయినట్టుగా అనిపిస్తుంది. కొంచెం వేరే ఏదైనా సజెస్ట్ చేస్తారా అంటే, సో నాకది గుర్తొచ్చి అందుకే చూపించాను. అండ్ మీరు మోర్లా స్వప్న అనే కోడ్ ఉంటుంది. నేను స్క్రీన్ మీద చూపిస్తాను. ఆ కోడ్ కనుక ఉపయోగిస్తే మీరు ఇండస్ వ్యాలీలో ఏ ప్రోడక్ట్ అయినా సరే కొనుక్కుని మీకు 12% డిస్కౌంట్ వస్తుంది. సో ఏదైనా తీసుకోవాలి స్టెయిన్‌లెస్ స్టీల్ కానీ, ఐరన్ కుక్‌వేర్ కానీ, క్యాస్ట్ ఐరన్ కానీ అన్ని రకాలు ఉంటాయి. ఏది తీసుకోవాలనుకున్నా ఆ కోడ్ యూజ్ చేయండి. మీకు ఎక్స్ట్రా మేబీ 150-200 రూపీస్ తగ్గుతుంది యాక్చువల్ ప్రైస్ మీద. అండ్ మీతో మాట్లాడుతున్న టమాటా చట్నీ ప్రాసెస్ అంతా కూడా చేసేసాను. తెలిసిందే కదా! కాకపోతే ఇందులో కొన్ని ఎడిషన్స్ చాలా వేశాను. అవన్నీ ఇప్పుడు చెప్తాను ఉండండి. రెగ్యులర్‌గా అయితే ఆయిల్, పచ్చిమిర్చి వేస్తాము, టమాటాలు వేస్తాము. వేసి మగ్గేటప్పుడు కాస్త చింతపండు పెడతాము. గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు వేసేసి గ్రైండ్ చేసుకుంటాం. ఇది రెగ్యులర్ ప్రాసెస్. ఇంకా చట్నీ స్టవ్ మీద పెట్టేసాక ఇంకా కడిగేవి ఏమీ లేవని చెప్పేసి మొత్తం కిచెన్ సింక్ అంతా కూడా గజిబిజిగా ఉన్న గిన్నెలు మొత్తం అంతా కూడా హ్యాండ్ వాష్ చేసేసాను. డిష్ వాషర్‌లో పెట్టలేదు. సో ఇంకా చట్నీ దగ్గరికి వస్తే మీకు అంత ఫ్లేకీగా ఎందుకు కనిపిస్తుందంటే దాంట్లో కాస్త ఉసిరికాయ పేస్ట్ కూడా వేసాను. నేను ఉసిరికాయ, ఉప్పు కలిపి గ్రైండ్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. కూరల్లో అట్లా వేసేటప్పుడు ప్రతిరోజు కొంచెం ఆమ్లా మనం తినలేము కదా డైరెక్ట్‌గా, పుల్లగా ఉంటుంది. ఇట్లాంటి వాటిలో యాడ్ చేసేస్తే మనం ఇంట్లో అందరూ తిన్న వాళ్ళందరికీ వచ్చేస్తుంది కదా, సెపరేట్‌గా అందరికి తీసి ఇవ్వమని చెప్పేసి అది కొంచెం వేసాను. కొన్ని అవిసె గింజలు వేసాను. అండ్ మీరు ఉదయం నేను చూపించినటువంటి ఓట్ మీల్‌లో వేసిన సీడ్ మిక్స్ కూడా వేస్తా. దాంట్లో చియా సీడ్స్, పంకిన్, మెలాన్ అండ్ వాటర్ మెలన్ సీడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆ 4 కలిపిన మిక్స్ ఒక స్పూన్ వేసేస్తాను. అంటే అది వేయడం అవసరమా అంటే అవసరమని కాదు, లాజిక్ ఏంటనేది తర్వాత చెప్తాను. కొంచెం రెసిపీ చూడండి. ఇంకా ఇప్పుడైతే నేను ఇందాక మీకు చూపించాను కదా, మినపప్పు గ్రైండ్ చేసి దాంట్లో కొద్దిగా రవ్వ కలిపేసి ఉంచానని. మినప రొట్టెల్లాగా వేయడం కోసము ఉల్లిపాయ, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు సన్నగా తరిగి పెట్టేస్తుంది. ఇది ఎలక్ట్రిక్ చెప్పి అన్ని పేర్లు మర్చిపోతున్నాను. ఎలక్ట్రిక్ చాపర్ అనమాట. అండ్ ఇది చాలా బాగా పనిచేస్తుంది. అంటే ఊరికే ఇప్పుడు పని చేసేటప్పుడు ఒకటి కట్ చేసినప్పుడల్లా తీసి చేతులకు తడుపుతూ అట్లా ఎక్కువ ఇబ్బంది లేకుండా దాంట్లో వేసేస్తే అది చేసేసింది. ప్రతిసారి చేతులు పెట్టకుండా ఈ సిలికాన్వి ఎక్కువ వాడతాను. యూజువల్గా నాన్ స్టిక్ మీద గీతలు పడకుండా వాడుతూ ఉంటారు దీన్ని. ఎందుకంటే సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి కోటింగ్ పాడవకుండా ఉంటుంది. కానీ హీట్ దాంట్లో ఏమో నాకు తీసుకున్నాను కానీ చాలా రేర్గా వాడతాను. మ్యాక్సిమం వాడితే చెక్కది వాడాలని ట్రై చేస్తాను. ఈ సిలికాన్ యూజ్ చేయను. బట్ రెగ్యులర్గా వాడుకునే దాంట్లో సిలికాన్ ఎక్కువ యూజ్ చేస్తాను. ఇప్పుడు ఇట్లా మిక్స్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మినప్పిండి చాలా స్టిక్కీగా ఉంటుంది. అంటే మనం చేయి పెట్టామంటే మళ్ళీ ఇంకో పని చేయాలంటే అది వదిలే వరకు బోల్డ్ నీళ్ళు వేస్ట్ చేయాలి. అలాగా దీంట్లో చేయి పెట్టామంటే వదిలించుకోవడానికి చాలా నీళ్ళు ఖర్చు అవుతాయి. అండ్ ప్రతిసారి కడిగి కూడా చేతులు డ్రై అయిపోతూ ఉంటాయి. అందుకని చెప్పేసి సిలికాన్వి వాడుతూ ఉంటాను. అండ్ అవన్నీ వాడుతూ ఉంటే మనకి ఇప్పుడు మిక్సింగ్కి చూపించాను కదా, తర్వాత ఇంకొక పర్పస్కి కూడా ఎక్కడ వాడతానో చూపిస్తే మీకు ఇన్ని రకాల వాడొచ్చా అని ఐడియా కూడా వస్తుంది. అండ్ అవి డిఫరెంట్ షేప్స్లో వస్తాయి. చిన్నగా వస్తుంది, పెద్దగా వస్తుంది, ఆయిలింగ్ చేసే బ్రష్ వస్తుంది, అట్లా సెట్ కూడా ఉంటే నేను మీకు లింక్ ఇది కూడా యాడ్ చేస్తాను, చెక్ చేసుకోండి. ఇప్పుడు జనరల్గా మనం వర్క్ చేస్తూ ఉన్నాము, పిండి కలిపాము, చేతులు కడిగాము, తుడిచాము, పక్కన పెట్టాము, మళ్ళీ చట్నీ తీసేటప్పుడు మళ్ళీ ఆ చేత్తో అంత రుద్ది వేస్తే మళ్ళీ కడగాలి. దాని బదులు ఇప్పుడు ఇంకొక తీసుకున్నాను. చూసారు కదా, బాండీలో ఎక్కడ ఇంత ట్రేస్ ఆఫ్ చట్నీ లేకుండా మొత్తం వచ్చేసింది. సో ఇట్లా మనము ఊరికే చేతులు పెట్టకుండా వాడచ్చు. అండ్ ఇది ఎక్కువ సబ్బు కూడా అవసరం లేదు. జస్ట్ ట్యాప్ వాటర్ కింద కొంచెం సోప్ అట్లా తీసుకుని ఇట్లా అన్నామంటే తొందరగా క్లీన్ అయిపోతాయి, బాగుంటుంది. అండ్ ఇందాక మీకు కొన్ని టిప్స్ చెప్తాను కదా, అవి ఏంటంటే మినప్పప్పులో సోయాబీన్స్ ఎందుకు వేసానంటే ఫస్ట్లో మనం ఏంటంటే రెగ్యులర్ ఆథెంటిక్ రెసిపీస్ ఇంట్లో మన వాళ్ళు ఎలా చేస్తున్నారో అవే చూసాము. ఇప్పుడున్న లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వరల్డ్ కొంతమంది అవిసె గింజలు తినండి అంటారు, కొంతమంది చియా గింజలు తినండి అంటారు, కొంతమంది ఇంకోటి ఏంటి సీడ్స్ మిక్స్ 3 టైప్స్ ఆఫ్ సీడ్స్ చెప్తాను కదా, అవి తినండి అంటారు. కొంతమంది వచ్చేసి ఇప్పుడు ఏం యాడ్ చేశాను, సోయాబీన్స్, ప్రోటీన్ ఉండాలి, ప్రతి మీల్లో ప్రోటీన్ ఉండాలి, అందుకే ఆంధ్రప్రదేశ్ మనది డయాబెటిక్ క్యాపిటల్ అయిపోయింది అని అంటారు. సో ఈ పాయింట్స్ అన్నీ కన్సిడర్ చేశాక వీటి కోసం మనం తినేవి కాక మళ్ళీ వాటిని విడిగా తినాలంటే వాటి కోసం సపరేట్ టైం కేటాయించుకుని నేను చేసే వాటిల్లోనే వాటిని ఇంక్లూడ్ చేసుకుంటే నేను తినే బ్రేక్ఫాస్టే, అదే లంచ్, అదే డిన్నర్లో
ఇవి స్కిప్ చేయకుండా ఎలా యాడ్ చేయొచ్చని ఒక కొన్ని రోజుల నుంచి లాట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ చేస్తున్నాను. ట్రై చేశాను, కానీ అది పెద్ద బర్డెన్ లాగా ఉంది. గుర్తుపెట్టుకుని చియా సీడ్స్ నీళ్ళు తాగడం, గుర్తుపెట్టుకుని అది చేయడం ఇది చేయడం, వామ్మో ఇది అయ్యే పనిలో లేదు, సంథింగ్ హ్యాస్ టు డూ ఇట్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్ అని అనిపించింది అనమాట. అప్పుడు ఒకసారి ట్రై చేశాను. మీకు మోస్ట్ ఆఫ్ ది వ్లాగ్స్ నేను ఈ ఇంట్లోకి వచ్చాక చేయలేదంటే, నేను డైలీ ఇంట్లో అయితే వంట చేస్తాను కదా, షూట్ చేసి మీకు వేయకపోయినా. సో ఇట్లాగా ట్రై చేస్తూ కొన్ని మిక్స్ చేయడము, కన్సిస్టెన్సీ బాగా వస్తుందా లేదా చూడడం, అట్లా పెసరట్టు ట్రై చేశాను. ఇట్ వాజ్ అ హిట్, మంచిగా అయింది. అది మీకు వీడియోలో ఆల్మోస్ట్ 2 times చూపించాను. అండ్ ఈరోజు మినపరొట్టెలో ఎప్పుడు నేను సోయాబీన్స్ యాడ్ చేయలేదు, ఈరోజు యాడ్ చేస్తాను. ఇక నుంచి ఏంటంటే ప్రతిదానికి భయపడకుండా ఏ ఎక్స్పెరిమెంట్ చేస్తే అది మీతో చూపించేసేద్దాంలే అని చెప్పి షూట్ చేయడం మొదలెట్టేసిన అనమాట. అదేంటి ఓట్స్ రెసిపీ దగ్గర నుంచి వాటి వర్షన్స్ ఇంకేమైనా ఉంటే మార్చి చేసేవి కూడా రిపీటెడ్గా చూపిస్తుంటాను. సో దట్ మనం ఒకటి నేర్చుకున్న దగ్గర నుంచి కాస్త ప్రో లెవెల్కి వెళ్ళేసరికి ఎన్ని ఐడియాస్ క్రియేట్ చేసామనేది కూడా కొంచెం రికార్డింగ్ ఉంటుంది కదా. సో అదే డిసైడ్ అయినా ఈసారి. అండ్ మన ఈ బుజ్జి క్యాస్ట్ ఐరన్ బంగారం కూడా ఇండస్ వ్యాలీ నుంచి బాగుంటుంది. నాకు ఈ మినపరొట్టె ఒక్కటి బై మిస్టేక్ పెట్టేశాను, కానీ దీంట్లో ఆమ్లెట్ వేసుకుంటే బాగుంటుంది. అంటే గిలకొట్టకుండా అలాగే డైరెక్ట్ హోల్ ఎగ్ వేసేస్తాం చూడండి. 3 వేసామనుకో చాలా చక్కగా వస్తాయి. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే నాన్ స్టిక్కీగా ఉంటుంది. ఇది పిండి కాస్త కాలాలి, మన సమయం అయిపోక ముందే తీయడానికి ట్రై చేస్తున్నాం, ఎందుకంటే అక్కడ ఆఫీస్కి టైం అయిపోతుంది. షూట్ చేస్తూ వంట చేస్తే చాలా టైం పడుతుంది. సో అయిందా అని వెనక నుంచి అడుగుతున్నారనమాట. అందుకని దాన్ని ఫ్లిప్ చేయడానికి కొంచెం ఉడికితే కదా అది ఈజీగా లెగుస్తుంది, ఇంకా ఉడకలేదు కాబట్టి చాకు పెట్టి గీరి ఏదో ట్రై చేస్తున్నాను. సో అది ఈరోజు నేను మీకు చెప్పాలన్నది ఏంటంటే, సోయాబీన్స్ మీరు అన్నం ఉడికించేటప్పుడు కొన్ని గింజలు నానినవి అందులో వేసన్నా ఉడికిచ్చేసి తినడానికి ట్రై చేయండి. అబ్బో మన వల్ల కాదనుకుంటే నేను చేసినట్టు ఇట్లాగా కనిపించకుండా టిఫిన్లో వెళ్ళిపోయేలాగానే యాడ్ చేస్తే ఇట్ యాడ్స్ సమ్ ప్రోటీన్ టు అవర్ ఫుడ్ అనమాట. సోయాబీన్స్, సోయా చంక్స్, ఇట్లా ఏదో ఒకటి. సో ప్రజెంట్ జనరేషన్లో చెప్పే ఈ అనేక రకాల ఫుడ్స్ని మన డైలీ లైఫ్లో ఇబ్బంది లేకుండా ఇంక్లూడ్ చేయడానికి నేను చేసే ఐడియాలు, నాకు తెలిసినవన్నీ మ్యాక్సిమం మీతో షేర్ చేస్తుంటా. అంతే అండి, దీంతో నా ఐఫోన్ స్టోరేజ్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. నేను చెప్పిన టిప్స్ కానీ పాయింట్స్ కానీ నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. మీరు కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.